స్వాగతం పలికింది పులిగిల్ల పల్లె, సుస్వాగతమై పలికింది మా ప్రభుత్వ పాఠశాల. సృష్టికి వెలుగు సూర్యుడన్నారు, మా వెండి వెలుగుల కొండ వలిగొండ జ్ఞాన సృష్టి ప్రదాత మా సుంకోజు భాస్కరుడు. విద్యార్థులారా, మన పెద్దసారికి ఒక్కసారి మీ అందరి చప్పట్ల ద్వారా మనం చప్పట్లు కొడితే మన అన్నలకు వినిపించాల, పక్కన పెద్దవాళ్ళకి మళ్ళొక్కసారి మీ చప్పట్లు. మరి దయచేసి గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి మా పులిగిళ్ళ పెద్దలు ముద్దు బిడ్డలు అందరూ కూడా మరి కార్యక్రమానికి వచ్చి ఇక్కడ ఆశలు కావాలని కోరుచున్నాం. మరి పుష్కర కుల రుత్తులల్లుకున్న పల్లె సీమన పులిగిల్ల, బడుగు బలహీనుల బంగారు నేల నా పులిగిల్ల. కాయ కష్టము చేసే రైతన్నలు బల నా పులిగిల్ల. నడి ఊరిలో వెలిసిన గడీల గజమాల నా పులిగిల్ల. వేకువ జామున నిదురలేపే గబ్బిలాల ఈల నా పులిగిల్ల. రజాకర్ల పోరులో రగిలించిన అగ్నిజ్వాల నా పులిగిల్ల. కొమ్మిడి సత్తిరెడ్డి ఎదలో జగిసిన జాల నా పులిగిల్ల. చింతల కింద వాకిటి పుల్లారెడ్డి చిందించిన రక్త జల నా పులిగిల్ల. పాతిక లక్షణాల నా పులిగిల్ల ప్రగతి పదమై నేడు పయనిస్తుంది. మరి ఇలాంటి పుణ్య పవిత్రమైన నా పులిగిల్ల గ్రామంలో మరి ఈనాడు ఇదే మండలంలో పుట్టి ఇదే మండలంలో పెరిగి చదివి ప్రధానోపాధ్యాయులుగా ఉండి ఇదే మండలానికి ఒక విద్యావేత్తగా మండల విద్యాధికారిగా ఇక్కడ విచ్చేసినటువంటి నిజంగా అక్షర భాస్కరుడు మా భాస్కర్ సార్కి మా చేయిత ఫౌండేషన్ తరఫున మా పులిగిల్ల తరఫున మా అందరి తరఫున మీకు ప్రణామం ప్రణామం ప్రణామం. అదేవిధంగా ఇప్పుడే సార్ చెప్పాడు, మాకొక సమ్మక్క సారక్క దొరికింది. ఆ విద్యామూర్తుల అభినందనలతోటి ఈనాడు మాకు వచ్చిన విద్యా బహుమతి మా హిమావతి మేడం అయితే ఒకరు సమ్మక్క. అదేవిధంగా మార్పును ఓర్పును నిత్యం జన విద్యార్థులకు తన యొక్క సత్తాని, తన యొక్క స్థితిగతులను, తన యొక్క జ్ఞానాన్ని నిరంతరం ఈ గ్రామంలో ప్రతి ఒక్క ఇంటింటికి తిరుగుతూ విద్యా బోధన చేస్తూ పులిగిల్ల బడి ప్రభుత్వ పాఠశాలలే ముద్దు, ప్రైవేటు పాఠశాలలు వద్దు అని మా రమేష్ గారి సూక్తులు పెడుతున్న ఫేస్బుక్లో వాట్సాప్లో దాన్ని నిదానం చేస్తూ ప్రైవేటు పాఠశాలలకు నై, ప్రభుత్వ పాఠశాలకు సై అన్నట్టుగా ఈనాడు కరపత్రం విడుదల చేసి పులిగిల్ల పల్లె ఇంకా గొప్పగా ఉండాలని చెప్పినటువంటి మా మహిమాన్విత మాధవి మేడం గారికి, అదేవిధంగా ఎల్లవారి మనసులో బెల్లం ఎక్కడ పిలిస్తే నేను అక్కడ దర్శనమిస్తున్నటువంటి మా బావగారు కల్లం సుదర్శన్ రెడ్డి గారు, మరొక పులిగిల్ల గ్రామంలో కొమ్మగా పుట్టి ఒక వటవృక్షం లాగా ఎదిగి నాటి నుంచి నేటి వరకు విద్యా వ్యవస్థ మీద సార్ చెప్పారు ఇప్పటికే భాస్కర్ సార్. నాటి నుంచి నేటి నిరంతర తపన నా బడి ఏమైపోతుంది, గుడి లేకపోతే పర్వాలేదు, నా పులిగిలలో పడిపోవద్దు, కొమ్మ జక్కితే బొమ్మరా, కొలిచి మొక్కుతే అమ్మరా, దేవుడు ఎక్కడైనా మనం సృష్టించుకోగలుగుతాం కానీ బడి పోతే సృష్టించలేమని చెప్పి నిరంతరం 40 ఏళ్ళుగా నేను ఈ అడుగులో ఆరు నేర్చుకొని 7th క్లాస్ చదివిన ఈ నేల మీద మరి మా పులిగిల్లకు కృతునిగా జ్ఞాన ప్రబోధగా పనిచేసిన కొమ్మిడి లక్ష్మారెడ్డి గారికి మరొక్కసారి మీరు చెప్పడం ద్వారా ఈ పులిగిల్ల పాఠశాల గతంలో మేము చదువుకున్నప్పుడు ఇదే పాఠశాల చదువుకున్నాం. గుడిసెలేసి దీన్ని కాపాడి గడిల బంగ్లగా పేరుంటే ఇవాళ అందమైన బడిగా తీర్చిదిద్దినటువంటి మా గ్రామ పెద్దలకు, ప్రతి ఒక్క తాతరికి, ఈ పులిగిల్ల గ్రామంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఇందులో భాగస్తుడే. మాకు ఎలాంటి భేషజాలం లేదు సార్. మా పులిగిల్ల గ్రామం బడి బాగుండాలి, మా విద్యార్థులు చైతన్యవంతులు కావాలి. ఇప్పుడే చెప్పారు చిట్టేటి కృష్ణారెడ్డి గారు ఇవాళ ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక విశ్లేషకుడుగా ఎక్కడ ఒక ఆర్థిక విశ్లేషణ చేస్తూ ఎంతో పేరు తెస్తున్నారు. అది అందరికీ మాకు గర్వకారణం.
మరి అలాంటి స్ఫూర్తి నింపాలంటే, ఇలాంటి పిల్లలు ముందుకు రావాలంటే ఇలాంటి ప్రోగ్రాం చేయాలి. తల్లిదండ్రులు కూడా వినాలి. నా బిడ్డే వలిగొండకు పోతే సమయం వేస్ట్, డబ్బు వేస్ట్. నా గ్రామంలో గొప్ప విద్యావేత్తలు ఉన్నారు, ఇంతకన్నా మంచి బడి ఏముంటుంది, ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి అని చెప్పి కూడా ఈరోజు పులిగిల్ల గ్రామం ముక్త కంఠంతో అందరూ ఒకటై ఈ కార్యక్రమం చేయాలని తపస్సుతోటి ఐమామతి మేడం అడిగిందే తడువుగా నా గ్రామస్తులందరూ ముందుకు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు సార్. దానికి సహకరించిన దాతలకు ఇదే విధంగా 2010లో గోపాల్ రెడ్డి గారు హెచ్ఎం సార్ ఉండే కొందరు పిల్లలు కొన్ని వ్యసనాలకు అలవాటు పడుతూ చదవకుండా బడికి రాకుండా అవుతుంటే ఒకనాడు పిలిచి అడిగితే ఏదో మార్పు దేవాల పులిగిళ్ళకి అని చెప్పి ఉడతా భక్తిగా నా వంతు సాయంగా 2010లో చేయిత ఫౌండేషన్ ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టి ఉడతా భక్తిగా ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలు పడిపోవద్దు, మా వంతు కృషి అని చెప్పి మెరిట్ స్కాలర్షిప్ ఇస్తూ ఈనాడు మా గ్రామ యువకులు కూడా చైతన్యవంతం చేసాం సార్. నిరంతరం ఇంతింత వడ్డింత అన్నట్టుగా మా చేయిత ఫౌండేషన్ ఈ రోజు వరకు కూడా సార్ 4,50,000 రూపాయలతోటి కూడా ఈ పులిగిళ్ళ పూర్ణ విద్యార్థులతోటి కూడా ఈ గోడ నిర్మాణ కార్యం జరుగుతుంది సార్. మరి మేము ఇదే కార్యక్రమాన్ని వజ్రోత్సవ సంబరాలు అనుకున్నాము, సమయం లేక దాన్ని అక్టోబర్ కానీ ఆగస్టులో కానీ ఈ గోడ కంప్లీట్ అయిపోయి ఈ అందమైన పాఠశాల రంగుతో నిండిన తర్వాత మీ ఆధ్వర్యంలో మీ సమక్షంలోనే మా పులిగిళ్ళ గ్రామం మొత్తం కూడా అమ్మలు అక్కలందరూ కలిసి ఇదే వేదిక మీద వజ్రోత్సవం సంబరాలు నిర్వహించి వచ్చే జూన్లో ఇలా 40 మంది పిల్లలు కాదు సార్ 120 మంది పిల్లలు అయితేనే ఆ పెద్దవాడి నిలబడుతుంది, ఈ ఒలిగొండలో మాకు గౌరవం దక్కుతుందని చెప్పి కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు కూడా ఆలోచన రేకెత్తిచ్చారు. దానికి అనుగుణంగా నిజంగానే మా మేడం గారు వచ్చిందే తడువుగా ఎక్కడ ఒక క్షణం నిమిషం కూడా లేట్ చేయకుండా కూడా ప్రతి విద్యార్థి ఇంటిని నడుతూ ప్రతి తల్లిదండ్రుల ఎదలు నెడుతూ అమ్మా ఈ విధంగా చదవండి, మేమున్నాము, మీ విద్యార్థుల భవిష్యత్తుకు మేము పునాదిగా వేస్తాము అని చెప్పి కూడా వాళ్ళు నిరంతరము అటు కాటపల్లి కానీ ఇటు ఇతర చుట్టుపక్కల మధ్య గూడాల కూడా కలిసి కూడా వాళ్ళు నిరంతరం విద్యా బోధిస్తూ కూడా మీరు అన్నట్టు సార్ మీకు అవసరం లేదు ఇది కాకుండా ఇంకోటి వస్తాయి, వేరే సంస్థలకు వెళ్ళిపోతా జీతాలు వస్తాయి, కానీ మన తపన నెరవేరాలంటే ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ విధంగా ముందుకు వస్తే మా గ్రామస్తులం చేయితనిస్తాం, సహకరిస్తాం. మరి ఇప్పటికే సమయం ఆసన్నమైంది. దయచేసి మన ఎంఈఓ సార్ గారు వేరే కార్యక్రమం ఉన్నందున బయటికి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఉన్న గ్రామ పెద్దలందరూ కూడా ఇక్కడ రావాలని కోరుచున్నాం. సార్ నిరంతరం మా ఒలిగొండకు విజ్ఞాన దీపిక వచ్చేశారు. మీ ఉన్నన్ని రోజులు మీ ప్రేమ, మీ ఆశయం, మీ అన్నీ మాకు తెలుసు. మా పులిగిళ్ళ మీద ఒక ప్రత్యేకమైన కన్ను వేసి ఇటు అభివృద్ధి విషయంలో కానీ ఇతర టీచర్ల విషయంలో కానీ మీరు ప్రతి విషయాన్ని సహకరిస్తున్నారు, ఇంకా సహకరిస్తున్న ఆశిస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలకు దాతలు ఈనాడు కూడా కొందరు ఫోన్ చేసిన తడుగా అన్నదానం అని ఈ దానం అని ఏ దానం అని చెప్పినా ఒకటే అని చెప్పి విద్యాదానాన్ని మించిన దానం లేని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా యూత్ ఎక్కడ ఉన్నా ఏ దేశాల్లో ఉన్నా ఏ హైదరాబాద్లో ఉన్నా కూడా స్పందిస్తున్నారు, దాతలు సహకరిస్తున్నారు. ఇప్పుడు అడిగిన తర్వాత కల్లం సుదర్శన్ రెడ్డి గారు నేను ఉన్నాను అని చెప్పి కూడా కొలం కమలాకర్ రెడ్డి గారు చాలా పెద్ద వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మన పైల శేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన పునాది వేశాడు. ఇక్కడ పునాది అంటే ఈ గోడకు నేను బోర్డు వేపిస్తా, నేను సాఫ్ చేపిస్తా అని చెప్పి ఆయన అడుగేసిన అడుగుతోనే ఇవాళ 4,50,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇంచుమించు 1,00,000 రూపాయలు అయితే ఇది కంప్లీట్ రంగుతో సహా ఒక అందమైన పాఠశాలగా అయితే సార్ ఖచ్చితంగా మేడం మీ వెనకాల మేము ఉన్నాం, మా పులిగిల్లో ఉన్నది పెద్ద మనుషులు ఉన్నారు, ఇంత పెద్ద సార్ ఉన్నారు, మీరు నిరాశ చెందొద్దు, మీ పిల్లలే మా పిల్లలు అనుకుని మీరు విద్యతో పాటు మాలో కలిసిపోయి ఈ కార్యక్రమాలు చేస్తూ మా ఊరికి గొప్ప పేరు తెస్తున్నటువంటి చిన్నబడి సార్లకు మేడాలకు, మా పెద్దబడి సార్లకు మేడాలకు, మా ఆశాలకు, అదేవిధంగా అంగన్వాడీస్కు ప్రత్యేక అధికారిని సుగుణాల సంధ్యా మేడం గారికి, మా పంచాయత్ సెక్రటరీ సైదుల్ సార్ గారికి మొన్ననే సార్ మహిళా దినోత్సవము 33 మంది మహిళలను మా గ్రామంలో అధికారికంగా పనిచేసే వాళ్ళని ఇదే గ్రామ పంచాయతీ నడిపట్టును కూడా గొప్పగా సన్మానించుకున్నాం. అలాంటి అదృష్టం మాకు దక్కింది. మరి మండల్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క అధికారి కూడా మా పులిగిళ్ళ గ్రామానికి వస్తే ఏమనంటే పులిగిళ్ళు అంటే ఒక రకమైన పేరు పోయింది, కానీ మా పులిగిళ్ళు అడిగి పెడితే ఆ ప్రేమ వేరు, ఆ ఆప్యాయత వేరు, ఆ ఆనందం వేరు. కాబట్టి ఎవరైనా సరే మీరు ఉద్యోగ స్థానం ఉన్నారు కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కూడా మీరు పిలిచిన తడుగా దర్శనమిస్తాడు, మీకు సహకారిగా ఉంటాడు, మీకు ఎల్లవేళ సేవలు అందిస్తారు.
ప్రభుత్వ పాఠశాలలే ముద్దు, ప్రైవేటు పాఠశాల వద్దని చెప్పి కూడా మేము జూన్లో కూడా సార్ మా గ్రామ పంచాయతీ కమిటీ వేసుకొని మా సార్లను మేడాలను కలుపుకొని కూడా మేము కూడా ఇంటింటికి వెళ్ళి మా స్వచ్ఛంద సేవా సంస్థ మేము ప్రచారం కల్పించి మా ఊరిలోని బడులు పడిపోకుండా నిలబడుకునే బాధ్యత మా మీద కూడా ఉందని తెలియజేస్తూ ఇంతటి అవకాశం ఇచ్చినట్టు మా మేడం గారికి, మరి ఐమా మేడం ఫస్ట్ టైం సార్ ఇక్కడ ఎలా చేయాలి ఎలా తపన పడి పాపం ఆమె హైరాణ పడిపోయింది. కానీ ఇంత చక్కగా చాలా సంతోషంగా మా స్పెషల్ ఆఫీసర్ గారు ఆధ్వర్యంలో అందరు ఉన్నారు కాబట్టి గొప్పగా జరిగింది. మరొక్కసారి విచ్చేసినటువంటి మీకు, మా సారెమ్మడి వచ్చినటువంటి జిలాబ్ అంటే కొందరికి ఇష్టం, మా జిల్లానంటే అందరికి ఇష్టం. జిలాని గారు సార్కు వెన్నంటే ఉంటూ అటు కుడి భుజంలో ఉంటూ ఒక హిందీ ఉపాధ్యాయుడైనా సరే అని ఆయన ఈ విషయంలో సాహిత్య సామాజిక సాంఘిక అన్ని రంగాల్లో కూడా తాను వెన్నట్టు ఉంటూ అందరికి సేవ చేస్తున్న మా జిలాన్ సార్ గారు కూడా ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా రమేష్ సార్ గారు కూడా వృత్తి ప్రవృత్తి రెండు కళ్ళుగా స్వీకరిస్తూ కొత్త నినాదాలతో కూడా ఆయన ప్రభుత్వ పాఠశాల బలో కృషి చేస్తున్నాడు. వారికి కూడా మా పులిల తరఫున ఇక్కడ విచ్చేసినటువంటి హైమావతి సార్ కూడా వారికి స్పెషల్ ప్రత్యేక అభినందనలు. పేరున ప్రతి ఒక్కరికి ఈ పులిగిళ్ళ గ్రామాన పుట్టిన నాతో పుట్టి ఈ గడ్డ మీద పుట్టిపోయిన ప్రతి ఒక్కరు కూడా పులిగిళ్ళ తల్లి సలహా చూసి ఆశిస్తూ ఈ నేల నాకు అక్షరం నేర్పింది. మా అమ్మ నాన్న జ్ఞాపకార్థం సార్ ఇది చేపించాము. పైకప్పు నిర్మాణం అక్కడ హై స్కూల్లో 80,000 అయింది, దీనికి 40,000 అయింది. ఎవరో వస్త్రాలు కాబట్టి మనమే చేయాలని చెప్పి కూడా నా వంతు సహాయంగా ఉడతభక్తిగా మిగతా కార్యక్రమం చేస్తూ కూడా ఈ స్టేజ్ నిర్మాణం చేసాం, అక్కడే చేసాం. సో మీ అందరి ఆశీస్సులు మా మీద ఉండాలి, మేము గొప్పగా ఎదగాలి, ఈ పులిలకు గొప్ప పేరు తెస్తామని చెప్తూ కూడా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి కూడా వందనం అభివందనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యార్థుల సంఖ్యను పెంచడానికి మేము కృషి చేస్తామని చెప్పినందుకు చాలా కృతజ్ఞతలు సార్. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు ఉంటేనే ఇప్పుడు మన విద్యాదానం అన్ని దానాలలోకి వెళ్ళి విద్యాదానం అని చెప్పాము, కానీ ఏ దానం చేయాలన్నా పిల్లలు ఉండాలి, ఆ ఊర్లో పాఠశాల ఉండాలి. విద్యార్థుల సంఖ్యను పెంచడానికి కృషి చేస్తామని చెప్పినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.